మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, విశేషంగా మరి ఇప్పుడు వైశాఖ మాసం ప్రారంభంతోనే తొలి పండుగ రాబోతుంది, పర్వదినం అక్షయ తృతీయ. మరి అక్షయ తృతీయ చాలా మందికి డౌట్ ఉంది, 19వ తారీఖు 20వ తారీఖు చేసుకోవాలని చెప్పి. అలాగే పూజా విధానం కూడా ఒకసారి తెలియజేయండి గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమో నమః. అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ ఈసారి 20వ తారీఖు వస్తుందండి. ఇది మామూలుగా ఎలా చూస్తారు అంటే తదియ తర్వాత సవితి కలవాలి. శాస్త్ర ప్రకారం ఏంటంటే ఇది నేను చెప్పేది కాదు, శాస్త్ర ప్రమాణం ఇది. వైశాఖ పురాణంలో ఇలాగే ఉంది. వైశాఖ పురాణంలో ఏం చెప్పబడి ఉందంటే తదియ తర్వాత తవితి దాంతో కలవాలి, అప్పుడు దాన్ని అక్షయ తృతీయ అంటారు. అసలు వైశాఖ మాసం అంటేనే గురువు సంబంధించిన మాసం. గురు నక్షత్రంలో విశాఖ నక్షత్రంలో చంద్రుడు వస్తాడు పూర్ణమికి, అందుకని వైశాఖ మాసం అంటారు. కాబట్టి అవన్నీ చూసుకుంటే 20వ తారీఖు చేయాలని చెప్పేసి శాస్త్ర ప్రమాణం. మరి గురుగారు, పూజా విధానం ఏంటంటారు? ఎలా చేసుకోవచ్చు అంటారు పూజ అంటే ఈరోజు వైశాఖ మాసం అక్షయ తృతీయ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి వారి పూజలు ముఖ్యంగా చేయాలి. వీటన్నిటికి మించి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే ఈ తృతీయ రోజు బంగారం కొనాలని చాలామంది అంటారు, కానీ దానికి శాస్త్ర ప్రమాణం లేదు. మామూలుగా బంగారం ఎవరన్నా గిఫ్ట్గా ఇస్తే తీసుకోవచ్చు, కానీ బహుమతిగా ఎవరు ఇవ్వరు కూడా బంగారం. ఎందుకంటే ఆ రోజు బహుమతిగా బంగారం ఎవరు అలా ఇస్తే తీసుకుంటే చాలా మంచిది, అక్షయంగా బంగారం వస్తూ ఉంటుంది. అంతేగాని డబ్బులు పెట్టి మనం కొనుక్కోవడం అనేది శాస్త్రాల్లో ఎక్కడ చెప్పట్లేదు. పూజ అంటే ఇక లక్ష్మీనారాయణ పూజ చేయాలి. ఏ విష్ణు స్వరూపమైనా, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అయితే లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వాళ్ళ పూజలు చేయాలి. ఆయన విష్ణు సహస్రనామ పారాయణము, తర్వాత లక్ష్మీదేవి సంబంధించిన కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం చేయగలం. వేదాలు నేర్చుకున్న వాళ్ళైతే శ్రీ సూక్తం చదవచ్చు, ఆ రోజు చదువుకోవచ్చు. తర్వాత లక్ష్మీదేవి సంబంధించిన అష్టోత్తర శతనామావళి అవన్నీ చదువుకుంటే చాలా మంచిది. అది ముఖ్యంగా ఏంటంటే 20వ తారీఖు తృతీయ పొద్దున పూట ఎక్కువ సమయంలో ఉంటుంది కాబట్టి పొద్దున పూట చేసుకుంటే మంచిది. గురుగారు, ముఖ్యంగా వైశాఖ మాసంలో చాలా వరకు మనం దాన ధర్మాలు చేయాలి అని శాస్త్రం చెప్తుందని అంటుంటారు. మరి అక్షయ తృతీయ రోజు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే కలిసి వస్తుందంటారు వీళ్ళకి? అక్షయ తృతీయ రోజైనా వైశాఖ మాసంలో అయినా చేసే దానం ఒకటే. ముఖ్యంగా ఏంటంటే ఈ అక్షయ తృతీయ అనేది మండు వేసవిలో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవాళ ఇప్పటి నుంచి ఈ మధ్యనే సూర్యుడు మేషరాశిలోకి వచ్చాడు. సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలోకి వస్తాడో ఎండలు విపరీతంగా పెరుగుతాయి. అందుకని వైశాఖ పురాణంలో ఏం చెప్పబడి ఉందంటే ఈ అక్షయ తృతీయ రోజు కానీ వైశాఖ మాసంలో కానీ మంచి కుండలో, బాగా డబ్బున్న వాళ్ళు అయితే బంగారు కుండలు, లేదా ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు వెండి కుండలు, లేదా మట్టి కుండలు అయినా కనీసం దానం చేయాలి పేదవాళ్ళకి కానీ ఒక సద్బ్రాహ్మణులకు కానీ. తర్వాత గొడుగు దానం చేయాలి, చెప్పులు దానం చేయాలి. ఇలాంటి దానం చేస్తే చాలా మంచిది ఈరోజు. అంతేగాని చాలామంది మొదట చెప్పేది అంటే బంగారం కొనుక్కోమని, బట్ దానికైతే శాస్త్ర ప్రమాణం లేదు. కొనుక్కోవడం తప్పని నేను అనట్లేదు, కానీ దానికి శాస్త్ర ప్రమాణం అయితే ఏం లేదు. గురుగారు, చాలా వరకు కూడా మనం ఏదన్నా కొన్ని మంచి రోజులలో కొన్ని వస్తువులు కొనుక్కొస్తూ ఉంటాం, ఇంటికి కలిసి వస్తుందని. మరి అక్షయ తృతీయ రోజు ఎలాంటి వస్తువులు కొనుక్కుంటే కలిసి వస్తుందంటారు? అక్షయ తృతీయ రోజు మంచి పూలు కొనండి. ఫ్లవర్స్ మంచివి. పూలు లక్ష్మీదేవికి సంకేతం. తీసుకొచ్చి నిండుగా అలంకరించి అక్షయ పాత్ర అని కొంతమంది పెడతారు. పూజ గృహంలో అక్షయ పాత్ర పెట్టి లక్ష్మీదేవి ప్రతిమ బట్టి పూలు తీసుకొచ్చి అలంకరించండి. విధి విధానంగా లక్ష్మీదేవి పూజ చేయండి. ముఖ్యంగా పూలు కొనడం చాలా మంచిది. పూలు కొంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చినట్టే అవుతుంది. అలానే కొంతమంది అంటే బంగారం కూడా తెచ్చుకోవచ్చు కదా అంటారు. బంగారం తెచ్చుకోవద్దని అనట్లేదు, కానీ బంగారం ఈ రోజుల్లో కొనడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. కాబట్టి అంత ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. పూలు అనేది చాలా సింపుల్గా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. మరి ఇప్పటి వరకు అక్షయ పాత్ర అన్నారు కాబట్టి అక్షయ పాత్ర అంటే ఏంటి అసలు? అక్షయ పాత్ర అనేది మనం లక్ష్మీదేవికి స్వరూపంగా ఇంట్లో ప్రతిష్ఠించుకునేది. అది చాలామంది ఏం చేస్తారంటే బాగా ధనవంతులు అయితే బంగారు కలశం పెట్టుకుంటారు. దానిలో కాస్త ఉప్పు వేసి బంగారు నాణ్యాలు వేసి దానిపైన ఒక చిన్న కొబ్బరికాయ లాంటిది పెడతారు, అంటే పూజ చేస్తారు. పూజ చేసి ఒక 1 వీక్ ఉండేసేసి ఒక వారం రోజుల్లో తీసేస్తారు. అది కొంతమంది నెక్స్ట్ తర్వాత వచ్చే అక్షయ తృతీయ దాకా కూడా ఉంచుకుంటారు. కొంతమంది తీసేయాలని లేదు, ఉంచుకోవచ్చు, అప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు. మనం అక్షయ పాత్ర అనేది మనం ఆ రోజు ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఆమెని మాకు ధన సంపదలు ప్రసాదించమని కోరుకోవడం అన్నమాట.
అది పూజ గృహంలో చేస్తారు. విశేషంగా ఆ రోజు ఏమైనా ఉపవాసాలు ఉండాలంటారా? ఉపవాసం అక్కర్లేదు, ఉపవాసం ఉండాలని ఎక్కడ చెప్పట్లేదు, దీనికి ఉపవాసం అక్కర్లేదు. కాకపోతే లక్ష్మీనారాయణలు పూజ చేయాలి. ఏ విష్ణు స్వరూపమైనా పర్లేదు, వెంకటేశ్వర స్వామి కానీ, రాముల వారు కానీ, కృష్ణుడైనా సరే, వాళ్ళ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామం, లక్ష్మీమాతకు సంబంధించిన కనకధార స్తోత్రం, శ్రీ సూక్తము, అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చేయాలి. ఎలాంటి నైవేద్యాలు పెడితే కూడా బాగుంటుంది? పొంగల్ నైవేద్యం పెట్టాలి, ఆవు పాలతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టాలి, ఆమెకి చాలా ప్రీతికరం. అలాగే పాయసం కూడా నైవేద్యం పెట్టాలి. విశేషంగా 20వ తారీఖే చేసుకోవాలి. 20వ తారీఖే చేయాలి. మాది చాలామంది 19 అంటున్నారు, కానీ 19వ తారీఖు తదియ లేదు, తదియ మధ్యాహ్నం నుంచి వస్తుంది. మనకేంటంటే శాస్త్రాల ప్రకారం సూర్యోదయం సమయానికి ఆ తిథి ఉండాలి మనకి. ఇది మామూలుగా పండుగలకైతే, ఈ శ్రాద్ధ కర్మలకి వాటికి మధ్యాహ్నానికి ఆ తిథి ఉండాలి. ఇది మనకు శుభకార్యాలు కాబట్టి ఇవి దేనికైనా, ఏ పండుగకైనా సరే సూర్యోదయం సమయానికి తదియ ఉండాలి. అది 19వ తారీఖు లేదు, 19వ తారీఖు మధ్యాహ్నం నుంచి వస్తుంది కాబట్టి 19వ తారీఖు చేయకు. గురుగారు, కొన్ని పర్వదినాలకి కొన్ని దుస్తులు వేసుకోవద్దు, ఈ కలర్స్ ఆ కలర్స్ అని అంటుంటారు కదా, మరి అక్షయ తృతీయ రోజు ఏ కలర్ వేసుకుంటే కలిసి వస్తుంది అంటారు? పసుపు రంగు బట్టలు వేసుకోవాలమ్మా. పసుపు కానీ లక్ష్మీ అమ్మవారు అంటే తెలుపు కదా. తెలుపు పసుపు, అదే చెప్పబోతున్నాను. తెలుపు కానీ పసుపు కానీ, నల్ల బట్టలు మాత్రం వేసుకోవాలి. నల్ల బట్టలు వేసుకోకూడదు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన దుస్తులు వేయాలి. మామూలుగా కుర్తా ధోతి కానీ పైకండువ కానీ చీర కానీ అలాంటి వాటిని ధరించి పూజ చేసుకుంటే మంచిది. అలాంటి మంచి అక్షయ తృతీయ రోజు ఇంటికి దిష్టి తగిలినప్పుడు ఎలాంటి పట్టిక కట్టుకోవడం అలాంటివి చేసుకోవచ్చు అంటారా? చేయొచ్చు, పట్టిక కట్టచ్చు. తర్వాత ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు దాన్ని కొనుక్కోవచ్చు. ఆ రోజు రాళ్ళ ఉప్పు కొనుక్కోవడంలో ఏం ప్రాబ్లం లేదు, ఇవ్వకూడదు ఎవరికి. ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. దానికి ఒక కారణం కూడా ఉంది, ఎందుకు చేస్తారు. ఉప్పు అనేది ఏంటంటే సముద్రం నుంచి వస్తుంది. లక్ష్మీదేవి సముద్రానికి పుత్రిక కదా, కాబట్టి ఉప్పును కూడా ఆమెకు సోదరిగా చూస్తారు అన్నమాట, లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. కాబట్టి ఆ రోజు ఉప్పుని ఎవరికి ఇవ్వరు. అదే కాదు, మామూలుగా వచ్చే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉప్పు కూడా ఎవరికి ఇవ్వరు. చాలామంది మన తెలుగు వాళ్ళలో చూస్తే, తెలుగు వాళ్ళే కాదు, నార్త్ ఇండియాలో కూడా చూసినా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉప్పు ఎవరికి ఇవ్వరు. ముఖ్యంగా సాయంత్రం పూట ఎవరికి ఇవ్వరు. ఎందుకని అంటారు సాయంత్రం ఇవ్వకూడదు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉప్పు ఇచ్చేస్తే లక్ష్మీదేవిని ఇచ్చేసినట్టు వాళ్ళ ఉద్దేశం, అదొక సెంటిమెంట్, అందుకే ఇవ్వరు. అక్షయ తృతీయ రోజు పట్టిక కట్టుకోవచ్చు అంటారు. కట్టుకోవచ్చు. అంటే ఎంతని కట్టుకోవాలి గురుగారు? దానికి ఇన్ని కేజెస్ అని ఉంటుందా, లేకపోతే అది కూడా చూసుకోవాలా మనం ఎంత కట్టాలి? కేజీ లెక్కలేదు, పట్టికకు సంబంధించి కేజీ లెక్కలేదు. 100 గ్రాములు అది తీసుకొని ఒక పసుపు వర్ణం వస్త్రంలో కానీ ఎరుపు వర్ణం వస్త్రంలో కానీ కట్టేసి ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద అక్షయ తృతీయ గురించి మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.